ఒకసారి కలిసి వారికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతోనే వచ్చాం. పరిస్థితులు అన్నీ చూసాం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా అనే అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యంలో ఉన్న పరిపాలన, ఇది అటవిక రాజ్యమా? ఇప్పుడు మీరందరూ పత్రికా సోదరులు అందరూ మీ అందరూ ఉన్నారు. ఎప్పుడైనా గత 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాల ముందు జరిగినాయి పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు అనేది ఎక్కడైనా ఈ సంస్కృతిని చూస్తాము మనం. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ, లేదు ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ, అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి, మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. చాలా దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాసు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి, లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి అల్లరమ్మకులు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి, ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం. కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి, కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళని తుదముట్టడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు అది గొప్పగా చెప్తారు కదా, ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది, భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది, ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా. అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు?
పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు కదా డిప్యూటీ సీఎం. ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం? చాలా తప్పు. ఇవన్నీ క్షమించడానికి ఇది సందర్భం సమయం దానికి ఎందుకోసమో దేనికోసమో జరిగిందంటే ఏం లేదు, తలలేదు తొక్కలేదు. ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి ఈ మొట్టమొదటి దాడి జరిగింది? ఎందుకోసం పెట్రోల్ బాంబులు వేశారు? విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే దానికి సమాధానం ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చిప్పు పోయిందని అంటే ఎస్, నేను తప్ప మాట. బుర్రపాడైపోతే కదా ఎవరైనా వస్తాయి. ఇంకెందుకు జ్ఞానం కోల్పోతే కదా ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి ఇవి? దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా? ఏంటిది? ఎంతవరకైనా సరే దీనికోసం పోరాటం చేస్తాం. సరే, చట్టాల్లో దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం. కానీ రాజకీయ పరంగా ఇచ్చేది తప్పు. ఒకటి కాదు, రెండు కాదు. ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద, మర్నాడు వచ్చి రమేష్ మీద, ఇంటి మీద. అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? సహజ ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి సంఘటనలు చూడలే. చాలా దురదృష్టం. సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం. కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గం ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటంకం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తా అని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇలాంటి దుర్మార్గులకి మీరు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏం జరిగాయో ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను, ఈ ధర్మాన్ని అడుగుతున్నాను. అది ఇంకో పైపెచ్చు కొన్ని పొడవు చూస్తుంటే ఎవరైతే దాడి చేయడానికి వస్తున్న గోండాలు ఉన్నారో వాళ్ళు పోలీసు కలిసి వస్తున్నారు. పోలీసు వచ్చి గోండాలతో కలిసి రావడం ఏంటండి? పోలీసులు గుండా కలిసి రావడం ఏంటి? ఇది ఎక్కడ చూడలే. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొని వెంటనే అట్నుంచి ఆ యూనిఫామ్ వస్తూ అట్నుంచి తిరిగి మీరు వెళ్ళడానికి వీళ్ళేదని చేయట్టు పెట్టాలి. అది పోలీస్ అంటే, పోలీస్ వ్యవస్థ అంటే, పోలీసింగ్ అంటే అది. తిరిగి కాకుండా వాళ్ళు వీళ్ళు కలిపి పరిగెట్టి జోరుగా నడుచుకొని వస్తున్నారు. దేనికోసం అంటే మీరు చేయండి. ఒకవేళ ఏమైనా అక్కడ ఏమైనా మళ్ళీ తిరుగుబాటు వస్తే మీకు మేము ఎస్కార్ట్గా ఉండమని చెప్పడానిక పోలీస్ వ్యవస్థ. గోండాలకు వచ్చి ఎస్కార్ట్కి వస్తున్నారా మీరు? గోండాలకు వచ్చి రక్షణకు వస్తున్నారా మీరు? దేనికి? చాలా తప్పు ఇది. ఎక్కడ కూడా గత 30 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ చూడలే. అసలు పెట్రోల్ పంపు సంస్కృతి ఏంటి? నేనైతే నా చిన్నప్పుడు అప్పుడు ఏది సమైక దేయాంధ్ర ఉద్యమం వచ్చింది, ఆ మూమెంట్లో చూశాను. నేను 10th క్లాస్ చదువుతాను.
అలాంటి పెట్రోల్ బాంబులు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంలో. ఆ తర్వాత అలాంటి సంస్కృతి మన రాష్ట్రంలో లేదే. మన దగ్గర లేదు, తెలంగాణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదే ఇలాంటి సంస్కృతి. మళ్ళీ ఇప్పుడు అప్పుడు చూసాం బిజ్వాడలో ఇలాంటివి. ఆ తర్వాత బిజ్వాడ అంటే ఎంతో సంస్కృతి గల పట్టణం, ఎంతోమంది మేధావులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతో గౌరవ కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నాయి అని ఆ తర్వాతగా పేరు మారి ఎంతో హోందాగా ఉన్న పట్టణం, ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా. అలాంటిది వచ్చి ఇలాంటి సంస్కృతులు ఏంటి? మళ్ళీ పూర్వ సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. ఈ ప్రాంతాలకు వచ్చి ఆ చెడ్డ పేరుని ఆపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఏమనుకుంటున్నాను నేను? ఏదో మీరు వచ్చి ఇలాగా వీటికి వచ్చి తాటాడు చప్పులు కుందరు బెదురుతాయన్నట్టుగా బెదిరించి చేద్దాం అనుకుంటే వైసీపీ పార్టీ బెదరదు. నిన్నటి రోజున మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా రమేష్ని పలకరించినప్పుడు ధైర్యం చెప్పాడు కూడా, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్పారు, రాజకీయాలు ఈ సాంప్రదాయాలు మంచిది కాదని చెప్పారు. అన్న ఏదైనా ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పుని డైవర్షన్కి వచ్చి ఏదో ఒకటి తప్పు డైవర్షన్కి 100 ఉంటాయి. ఈ కొట్లాట్ల, ఈ పెట్రోల్ బాంబుల, లేదా యాసిడ్ బాంబుల, ఇదా డైవర్షన్కి చర్చా? ఏమైంది నీ ఇంగిత జ్ఞానం? నేను అడుగుతాను. ఎవరు మా రమేష్ వచ్చి ఆ మంత్రికి వచ్చేది చిప్పిపోయింది, మంత్రికి కాదు చంద్రబాబు నాయుడికి చిప్పిపోయినట్టు ఉంది. అసలు ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే జ్ఞానం కోల్పోయినట్టు కాదు, చాలా తప్పు ఇది. ఇలాంటి కార్యక్రమాలు చాలా తప్పు, నువ్వు ఎప్పుడు చేయకూడదు ఇలాంటివి. వెంటనే దాన్ని అరికెట్టినప్పుడే అది పడుతూ అంటే నాయకత్వం అంటే. నేను క్షమించను, కేసు పెట్టండి నేను చెప్పి బెయిల్బుల్ సెక్షన్ పెడతావా? 304 సెక్షన్ ఏమైంది? పెట్రోల్ పంప్ ఇస్తే దేనికి ఇస్తారు? దానివల్ల వచ్చే రియాక్షన్ ఏంటి? ఎవరికి ఏదైతే ప్రాణం పోవలసిందే కదా. అంటే మీ ఆలోచన ధోరణి ఏంటి? ఎవరు చెప్పమన్నాడు? ఎవరు చేయమన్నాడు? అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఇదంతా డైవర్షన్కి. ఏదో తప్పు మాట్లాడాడు, రైట్ మాట్లాడాడు, ఏదో కల్తీ ఉందని అతను వేసిన సిట్టే, అతను వేసిన మన సిబిఐ, అతను వేసిన అధికారులే, అతను వేసిన ఈఓవే కాదు, అందులో ఏమీ లేదు, అన్వెల్పేట్ లేదని వాళ్ళు చెప్పారు. దాని డైవర్షన్ కోసం ఇవన్నీ కూడా, దాని డైవర్షన్ కోసం పెట్రోల్ పంపులు ఉపయోగిస్తావు దాని డైవర్షన్కి. ఇంకో ఆలోచన లేదు నీ చేతిలో, మీ మైండ్లో. యాసిడ్ పంపులు వేస్తారా? మీ మైండ్లో ఇంకో ఆలోచన లేదా? ఇదేనా తప్పు కదా ఇలాంటి పనులు? లేదు, ఇవాళ కొన్ని పత్రికల్లో చూశాను నేను, ఆ చిట్టాలో చెప్పలేదు, వైసీపీ సరే చిట్టాలో చెప్పలేదు. పోనీ ఈ చిట్టి ఏం చెప్పిందో అది మీరు పత్రికలో రాసి వచ్చు కదా. ఎవడొస్తున్నాడు? ఇదిగో ఈ వర్డింగ్ కట్టిందని. అందరూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రధాని చదువుకున్న వాళ్ళే కదా, జ్ఞానం ఉన్న వాళ్ళే కదా, అందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా, అందరికీ భావం తెలుసు కదా, తెలుసుకుంటారు. అదేమి సీక్రెట్ డాక్యుమెంట్ కాదు కదా, కోర్టులో సబ్మిట్ చేసిందే కదా. ఆ దేవదేవుడిని తీసుకొచ్చి ఎందుకు ఆ 10 రోజుల్లో పట్టిస్తారు? దానికో డైవర్షన్ కోసం ఇలాంటి బాంబులు ఉపయోగిస్తారా? ఈ బాంబుల సంస్థ ఎక్కడిది? ఏంటిది? చాలా దురదృష్టం లాంటి కార్యక్రమాలు.
సరే సమయం పాటించండి. అదే మా 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 రమేష్కి చెప్పాను. రమేష్ చాలా జరగకూడదు జరిగింది, నువ్వు చాలా బాధపడుతున్నావు తెలుసు నాకు. నిన్న అందుకే కలవడానికి వచ్చాను, చూడడానికి వచ్చాను. కానీ రాజకీయాల్లో వచ్చి రివెంజ్ మంచిది కాదు, రియలైజేషన్ ఉండాలి. నువ్వు దయచేసి మనసులో పెట్టుకోకు. వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళకంటే జ్ఞానం లేదు, వాళ్ళకంటే ఒక క్రిమినల్ ఆలోచనతో క్రిమినల్ యాటిట్యూడ్తో వచ్చారు. కానీ నువ్వు నీ బుర్రలో మాత్రం అలాంటి పెట్టుకోకు, బాధపడకు, తీసేయి. దేవుడు చూసుకుందాం, ప్రజలతో మమేకమై మళ్ళీ ఆలోచించుకుందాం అని చెప్పి బాగా చెప్పాను. ఎందుకు అది ఏంటిది? కాబట్టి ఈ సంఘటన ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఇది. దీనికి క్షమాపణ లేదు. దీన్ని ఏది జరుగుతుందో కార్యక్రమాన్ని మేము అక్కడ కోర్టులోనే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఎంతవరకు అయినా సరే దీని మీద వెళ్తాం. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనగా ఇది తెలుసు మాకు. కానీ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షించే పరిస్థితులు చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు ఉండడం చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ప్రభుత్వం అంటే తమ భేదం లేకుండా ప్రతి ఒక్కరి తాలూకా మాన ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన కానీ, ఆ కోణం కానీ, ఆ దృక్పథం కానీ లేదు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని బాగా ఆలోచించుకోవాలని కోరుతున్నాను. ఇవాళ రమేష్ అవుతాడు, రేపు ఇంకోలు అవుతారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వం చేసిన ఈ దృష్టిని ఖండిస్తున్నాం. రాబోయే కాలం ఇలాంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాను. ఓకేనా? సార్ 1 మ్యాన్ కమిషన్ 2 మ్యాన్ ఓ పని చేయమనొచ్చు కదా అండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. డిప్యూటీ సీఎం ఉన్నాడా? ఎవరు? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? భారతీయ జనతా పార్టీ ఎవరో ఓ మంత్రి ఉన్నాడా? లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? లేకపోతే పాత పార్టీ అధ్యక్షురాలు ఉందా? వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కొడుకున్నాడా మంత్రి? వాళ్ళు ముగ్గురితో కమిటీ వేసేమండి, వాళ్ళు ఇచ్చేమండి ఫైండింగ్. ఎవడొస్తున్నాడు? వాడు ఎవడో ఎందుకు సింగిల్ యాక్సెప్ట్ కమిషన్ వాళ్ళు ఎందుకు? వీళ్ళు ముగ్గురిని కమిటీ వేసి సరిపోద్ది కదా. దేనికి 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 వాళ్ళు ముగ్గురిని ఒక కమిటీ వేసుకోమనండి, కమిటీ ఇచ్చివ్వండి ఫైండింగ్స్. ఎందుకు తల్లపోద్ది కదా. ఇంకా యాక్సెప్ట్ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఎందుకు? వాళ్ళే కదా వేసింది, అతనికే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ప్రక్షాళన చేయడానికి శ్యామలరావు గారిని పెట్టాము అక్కడ. ఎన్డీపీ రిపోర్టు వస్తుంది, ఎన్డీఆర్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఆ రిపోర్టుల ప్రకారము అన్నారు. తర్వాత ఇది ఏకపక్షంగా జరుగుతుంది అని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వచ్చి సిబిఐకి మంది నిష్పక్షం జరగాలని, సిబిఐలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. అందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ అది. పోయిన రిపోర్ట్లో మీకు అర్థమైన భాష అది, మాకు అర్థమైన భాష ఇది. బహిర్గతం చేసేయండి. అందులో జంతుకం ఉందా లేదా అని తెలిసిపోద్ది. ఆ దేవదేవుని ఎందుకు రోజు అది ప్రసాదం తినేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మరి గుర్తేస్తారు? ఇది చాలా దుర్మార్గం కాదా? ఇది దేవుడితో రాజకీయాలు చేయడం బాధ అనిపించట్లేదా? చర్చ అనిపించట్లేదా? మరి తిరిగి పైపెత్తి ప్రవచనాలు మాట్లాడతారు. ఆ దేవుడు వచ్చి చూస్తాడు. మేము చెప్తున్నాం, ఎస్ మీరు చెప్పినట్టు చెప్తున్నాం. ఆ దేవుడు చూస్తాడు, దేవుడు పుట్టుపోనీడు. తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే ఇవాళ కాదు రేపైనా దాన్ని శిక్ష అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి సభ్యులు ఆలోచించుకోండి. దేవుడి మీద రాజకీయాలు చేయకండి, ఆపండి.
మీ దౌర్భాగ్యమైన ఆలోచనలు ఇలాంటి మాటలు ఆపండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇది? ఏమైనా ఉంటే చేయండి, ఎవరు వద్దన్నారు? చట్టాన్ని చేతిలో చట్టం దానిపై తీసుకోపోతే చేయండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు జరిగింది జోగి మీద మా రమేష్ మీద వచ్చి మీరు దాడి చేశారు, కేసు ఏం పెట్టారు? బెయిలబుల్ సెక్షన్తో కేసు పెట్టారు, 20 మంది బెయిల్ ఇచ్చారు. ధర్మ నేనేం చెప్తున్నా, తీర్చుకుంటాం కోర్టులో అని చెప్తున్నాం. అక్కడ ఎంతవరకు అయినా సరే వాళ్ళు శిక్షలు పడే వరకు వదలమని చెప్తున్నాం. ప్రత్యక్షంగా ఉన్నాయి కదా గొడవలు, వదలమని చెప్తున్నాం ప్రత్యక్షంగా. చెప్తున్నాం చెప్పినప్పుడు ఇంతే. అలాగే తప్పు చేస్తే మీరు శిక్షణ ఎవడొద్దారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. అది చేయొచ్చు కదా. ప్రభుత్వం ముందు చట్టం ముందు దోషులను నిలబెట్టచ్చు కదా. లేకుంటే దేనికోసం ఇది? మా ఊరిలో సామెత ఉంది, ఆడలేకంట మధ్యలో సరిగ్గా వాయించలేదని చెప్తుంటాడంట. ఇప్పుడు ఎలాగుందంటే ఆయన చెప్పిందే వేదం. నేను ఒక మహాపురుషుని వశిష్ఠ మహర్షిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు ఏమంటే నేను ఒక వశిష్ఠ మహర్షిని లేదా ఒక విశ్వామిత్రుని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నిజం, మిగతా అంతా అబద్ధాలు. ఏంటి కర్మ? మీరు వశిష్ఠులో విశ్వామిత్రులో అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీను. సరే, మా టైం సందర్భాల ప్రకారం మీరు చెప్తున్న మాటలు ఒకసారి నమ్మి మోసపోవడానికి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి. ఏం పడుతున్నారో వీధుల్లోకి వెళ్తే తెలుస్తుంది, ఊళ్ళోకి వెళ్తే తెలుస్తుంది సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. కనీసం ఎరువులు కొనుక్కోవడానికి ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. చదువుకుందామంటే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితున్న ప్రభుత్వం. జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితున్న ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న మహిళలు వచ్చి ఎంతవరకు 0 వడ్డీ ఇచ్చారు, ఇప్పుడు 0 వడ్డీ లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు అప్పులు పాలైపోయి ఆ మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చేస్తున్న దిక్కుమాల పరిస్థితులు ఉన్న ఈ ప్రభుత్వం. 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకెళ్తే ఇవాళ సార్ ఈ ప్రభుత్వం నాన్ బెయిలబుల్గా ఎన్ని పెట్టారు? 10 సెక్షన్లు ఎన్ని కేసులు పెట్టారు? 2-3 పెట్టారు. ఇంకో పక్కన 0 పెట్టకపోవడం ఆలోచించు. అంత దుర్మార్గమైన ప్రభుత్వం. 2-3 కాదు 20-30 పెడితే అడిగేం పోయింది? తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి, ఒక మంచి ఆలోచన లేని మనుషులకి ఏం పోయింది? నాకేం చేస్తారు? అందుకే చెప్తాం కదా, నేను చట్టపరంగా ఎదుర్కొంటాం. అంతేగాని దేహం అనుకుని వాళ్ళ కాళ్ళ ముందు మోకెళ్తాం అనుకుంటే పొరపాటు. కానీ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం, క్షమించరాంది. రాష్ట్ర ప్రజలను అందుకే కోరుతున్నాను, ఇలాంటి బాంబుల సంస్కృతి మంచిది కాదు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి మరి ఉన్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హతమార్చిన ఒక దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమం చేయడం పైనుంచి వచ్చి క్షణికావేశంతో చేసినవి కాదు. ఇవి ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా ఈ సంస్కృతి మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ నిర్వహణ అయిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవు. చాలా దురదృష్టమైన కార్యక్రమం. అందుకు వెళ్ళడానికి వచ్చాను. అలాగే మా జోగి చెప్పాను, నాన్న పర్వాలేదు, డోంట్ ఫీల్. ఏదండి మరిన్ని దాడులు జరిగితే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నా? ఏంటి చెప్తాను కదా,
ఆయన ఆయన ఏం మాట్లాడాడో ఆయన తెలుసుకుంటే ఆయన తెలుస్తుంది. ఆయన ఏం మాట్లాడాడో, ఆయన సనాతన ధర్మం ఏటో, ఆయన ధర్మం ఏటో, ఆయన ధర్మం ఏటో ఆయన తెలుసుకుంటే ఆయన మాట్లాడితే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి తెలియకంట ఏదో ఎవరైతే స్క్రిప్ట్లు చదువుకుంటే నాకు అన్నీ తెలుసుకుంటే ఎలాగవుతుంది? ఎన్నికల ముందు ఏం మాటలు చెప్పాడు, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎంతమంది రోజు ఆడపిల్లలకి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి నిర్మూలన అవుతున్నారు, ఎంతమందిని మీరు కట్టడి చేయగలుగుతున్నారు? ఇవన్నీ మళ్ళీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ అవుతుంది కాదు కదా. ప్రభుత్వం అంటే 10 మంది హర్షించేది ప్రభుత్వం, అంతేగాని ప్రభుత్వం అంటే ఎలిచి తుమ్మిడిది ప్రభుత్వం కాదు. దయచేసి అది తెలుసుకోవాలి. ఉంటా. థ్యాంక్ యూ.